హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి సూపర్ టేస్టీ ఎమ్మి రెసిపీ ఒకటి చూపిస్తున్నాను. ఇది బర్మాలో మొయింగా అంటారు దీన్ని, అంటే జ్యూసీ నూడిల్స్ అన్నమాట. ఇది మా అత్తగారు వాళ్ళు ఎంతో టేస్ట్గా చేసి పెట్టేవాళ్ళు. చాలా చాలా బాగుండేది. మా అత్తగారు వాళ్ళు బర్మా నుంచి వెనక్కి వచ్చేసిన ఇండియన్స్. వాళ్ళు ఎంత బాగా చేసేవాళ్ళంటే చాలా అద్భుతంగా ఉండేది. అక్కడే నేర్చుకున్నాను. చూడండి, ఇందులోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ కొన్ని నూడిల్స్, కొద్దిగా శనగపిండి, ఉప్పు, కొంచెం చికెన్, ఇది ఎండుమిరపకాయలని చిన్న నూనె వేసి ఇలా ఫ్రై చేసి తర్వాత పౌడర్ చేసి పెట్టుకుంటే ఎందులో అయినా మనం వేసుకోవచ్చు. అది ఒక కొబ్బరికాయ, దీన్ని పాలు తీయడానికి, ఉల్లిపాయలు 2, వెల్లుల్లిపాయ 1, బంగాళదుంప 1, నిమ్మకాయ 1, కొంచెం కొత్తిమీర, చిన్న క్యాబేజీ ముక్క, క్యారెట్ ముక్క, క్యాప్సికమ్. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇలా అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు నూనెలో వేయిస్తాను. ఉల్లిపాయలు మాత్రం ఇలా పొడవుగా కొయ్యాలి. ఇలాగా కోసి నూడిల్స్ ఉడకబెట్టి డ్రైన్ చేసేసాను. కొబ్బరికాయ పాలు తీసాను. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను. వెజిటబుల్స్ మాత్రం ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఎక్కువ ఉడకవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి వేపి మిగిలిపోయిన నూనెలో ఈ చికెన్ ముక్కలు వేసుకోవాలి. అందులో నీరంతా పోయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలిగిపెట్టి పసుపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాసన లేకుండా ఉండడానికి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చి వాసన పోయాక ఇప్పుడు నీళ్ళు వేసేయాలి. నీళ్ళు వేసి బాగా ఉడకనివ్వాలి. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఈ కొబ్బరి పాలు అందులో వేసేయాలి. కొబ్బరి పాలు బాగా మరుగుతున్నప్పుడు శనగపిండి కొంచెం నీటిలో కలిపి వేసేయాలి. తిప్పుతూ ఉండాలి అడుగుని అంటకుండా. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి ఆ మిరపపొడి మనం చేసి పెట్టుకున్నాం కదా, మిరపపొడి కొంచెం వేసి కొంచెం కొత్తిమీర వేసి చూడండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుందాం. దీంట్లోకి కొంచెం నూడిల్స్ వేసేయాలి. దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండేస్తే
యమ్మీ యమ్మీ జ్యూసీ నూడిల్స్ రెడీ. సో టేస్టీ. ఒక్కసారి తిని చూడవలసిందే ఇది, అంతేకాని ఆ టేస్ట్ చెబితే తెలియదు. ఒక్కసారి చెయ్యండి, ఎంత బాగుంటుందంటే వెరీ 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 టేస్టీ. కొబ్బరికాయలో నీళ్ళు వచ్చినాయి కదా, ఆ నీళ్ళల్లో ముంజిల్ని కట్ చేశాను. కొబ్బరి నీళ్ళల్లో ముంజిల్ కట్ చేసేసి చిన్న గార్నిష్ చేసా. ఇది ఆ సూపీ నూడిల్స్ తిన్న తర్వాత ఇది కొంచెం స్వీట్ అనమాట. తింటే ఎంత బాగుంటుందో. ఈరోజు డెలిషియస్ ఫుడ్స్.